హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ రెసిపీ గోధుమ పిండి కొబ్బరి రొట్టె రెసిపీ. దానికి నేను గోధుమ పిండి తీసుకున్న, కొబ్బరి, పచ్చి కొబ్బరి, షుగర్ పౌడర్ ఇవన్నీ దాంట్లో వేసుకున్న. గోధుమ పిండిలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం పాలు పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది గోధుమ పిండి కొబ్బరి రొట్టె రెసిపీ ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పాలు, అర గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకున్నా. ఒక చిన్న స్టాండ్ పెట్టుకున్నా, మూత పెట్టుకొని అవి మరిగించుకున్న వాటర్. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే, పక్కన నేను బౌల్లో నెయ్యి రాసి గోధుమ పిండి వేసి ఇది చేశాను, ట్యాప్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో వేసేసుకుందాం అది. ఓకే, నేను కప్పున్నర గోధుమ పిండికి అరకప్పు షుగర్ పౌడర్ తీసుకున్నా. మీరు కప్పు తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. నాకు స్వీట్ తక్కువగా ఉంది. ఇలాగ దీంట్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలా. ఆల్మోస్ట్ నాకు నీళ్ళన్నీ చూసారా, 2 గ్లాసుల నీళ్ళకి కొంచెం ఉన్నాయి. ఇప్పుడు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకున్నాను. ఓకే, గోధుమ పిండి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం ఫ్రెండ్స్. కట్ చేసి చూపిస్తాను. ఇదిగో కట్ చేసాను, చూడండి. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.